పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. యేసుక్రీస్తు పునరుత్థాన దర్శనములు 14 అండి. అవేంటో ధ్యానించుకుందాము. మగ్దలేని మరియ, సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలు, పేతురు, సీమోను, ఎమ్మాయి గ్రామానికి వచ్చిన 2 శిష్యులు, 7 గలిలయ తీరమున ఉన్న శిష్యులు, 500 మంది సహోదరులు, 11 మంది అపోస్తులకు, 11 మంది శిష్యులు, యాకోబు ఆరోహణమైన ఒలివ కొండ మీది స్టెఫెన్కు, అపోస్తులకు, పౌలుకు. ఇవి 14 దర్శనములండి. అదేవిధంగా మరి విజయాన్ని సాధించిన మరి దేవునికి విజయం, అవి కూడా మనం విజయములు ధ్యానించుకుందాం. సమాధిపై విజయము, లోకంపై విజయము, ప్రభుత్వంపై విజయము, పాపంపై విజయము, శాపంపై విజయము, మరణంపై విజయము, ధర్మశాస్త్రంపై విజయం అండి. మరి అదేవిధంగా 1 కొరింథీ 15:3 అధ్యాయంలో ఏముందంటే, మన పాపశాపం, మన అపరాధముల ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున లేచినాడు. దేవునికి వందనాలు. మరణాన్ని జయించిన దేవుడు, మరణములు విరిచినాడు, మృత్యుంజయుడు. ఆయనను మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి వందనాలు. కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.